హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మాండ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మా ప్రొవైడర్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో కనుక చూసుకుంటే మొత్తానికి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలుసుకున్నారు. రుద్రాని యామని షాక్లో కావ్య మరి రుద్రాని అలానే యామని ఇద్దరు కూడా కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలుసుకోవడంతో ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని రాజ్ కావ్యల మధ్య దూరాన్ని పెంచి మరి యామని రాజ్ని తన సొంతం చేసుకోబోతుందా? అసలు రుద్రాని అలానే యామని ఇద్దరు కూడా కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎలా తెలుసుకున్నారో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ రోజు స్టోరీలో ఏం జరుగుతుందో కనుక సీరియల్ పరంగా చూసుకుంటే ఇక మొత్తానికి రేవతి ఇంటి నుంచి రాజ్ను ఇంటికి తీసుకొని వస్తుంది కావ్య. రాజ్ క్షేమంగా తీసుకురావడంతో దిగిరాడు ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఇంతలో యామని వచ్చి కావ్యతో చాలా గొడవకైతే దిగుతుంది. నువ్వు రిజెక్ట్ చేస్తామన్న బాధలో బావ ఏమైనా చేసుకుంటే ఆయన ప్రాణాలు పోయింటే అని యామని అనడంతో కావ్య ఆమెను ఒక్కసారిగా సీరియస్ గా కొట్టేస్తుంది. ఇక దాంతో యామని షాక్ అయిపోతుంది. ఆయన గురించి కనుక ఇంకో మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి, ఇందుకోసం అవసరమైతే నా ప్రాణాలైనా పనంగా పెడతానని చెప్పేసి అంటుంది. ఇక దాంతో కళావతికి తన మీద కొండంత ప్రేమ ఉందన్న విషయాన్ని మొత్తానికి రాజ్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. తన ప్రేమను తిరస్కరించిన మనిషి తనపై అంతటి ఇష్టాన్ని చూపెట్టడంతో రాజ్ చాలా పొంగిపోతాడు. యామని ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అడగా రాజ్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు. ఇక యామని కారు ఎక్కబోతూ ఉండగా కావ్య ఆమెను అడ్డుకొని ఆయన జోలికి వస్తే క్షమించాలని వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చిన రాజ్ మనసు విరిచేయాలని యామని అనుకుంటుంది. తన ప్లాన్ లో భాగంగా నీ మీద కావ్యకి అసలు ప్రేమ లేదు అని చెప్పేసి అంటుంది యామని. దాంతో రాజ్ మాత్రం చాలా కోప్పడతాడు. నా మీద కళావతి గారికి సముద్రం అంతా ప్రేమ ఉంది, నా ప్రేమను రిజెక్ట్ చేయడానికి ఏదో బలమైన కారణం ఉంది అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయాన్నే బయలుదేరిన కావ్యని అపర్ణ ఎక్కడికి అని చెప్పేసి అడుగుతుంది. తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి అంటుంది కావ్య. ఈ గొడవల్లో పడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మర్చిపోయాము అని చెప్పేసి అంటుంది అపర్ణ. రేపు రాజ్కి గతం గుర్తొచ్చాక వీడే నీ వారసుడని వాడికి అప్పగించాలి కదా, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బిడ్డ గురించి అన్ని వివరాలు కనుక్కో, బేబీ అంతా ఓకేనా లేదా అన్ని టెస్టులు కూడా చేయించుకొని చెప్పేసి అంటుంది అపర్ణ. అన్ని సక్రమంగా ఉండుంటే పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పేసి అంటూ బాధపడిపోతుంది అపర్ణ. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు నీ తలరాతని ఎందుకలా రాశాడో అర్థం కావడం లేదని చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ. కాలంతో పాటే అన్ని సమస్యలు తొలగిపోతాయి, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటుంది కావ్య. కావ్య అయితే హాస్పిటల్ కి వెళ్తూ ఉండగా కావ్య కారణైతే మొత్తానికి రాజ్ ఫాలో అవుతాడు. వెంటనే కావ్యకైతే ఫోన్ చేసి ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతాడు. కావ్య మీద చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆఫీస్ కి వెళ్లకుండా వేరే రాంగ్ రూట్ లో వెళ్లడంలో అది గమనించిన రాజ్ అయితే కాల్ చేసి అడగడం జరుగుతుంది కావ్యని. దాంతో కావ్య అయితే తప్పించుకుంటుంది. ఇప్పుడు రామ్ గారు ఫోన్ చేస్తున్నారు, ఏం సమాధానం చెప్పాలో ఆలోచిస్తుంది. నేను కొంచెం బయటకు వస్తున్నాను, కొంచెం పని ఉంది అని చెప్పేశాడు. అర్జెంట్గా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందని అందుకే చెప్పమంటాను, అందుకే నేను త్వరగా వెళ్తున్నాను, వింటాను అని చెప్పేశాడు. కాల్ అయితే కట్ చేస్తుంది కావ్య. ఇక దాంతో రాజ్ షాక్ అయిపోతాడు. కన్ఫర్మ్ గా అసలు కళావతి గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అది చెప్పడం ఇష్టం లేకే ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్లీగా ఉన్న కళావతి గారు సడన్ గా మారిపోయారని తన మనసులో అనుకుంటాడు రాజ్ అయితే. ముందు అసలు కళావతి గారిని ఫాలో అయ్యి నా నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు, నా ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఆ కారణం ఏంటో నేను కన్ఫర్మ్ గా తెలుసుకుని తీరుతాను, మళ్ళీ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను, నా ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేశారో అందుకు బలమైన కారణం ఏంటో అది నాకు ఈ రోజు తెలియాల్సిందే అని చెప్పేసి మొత్తానికి రాజ్ అయితే కళావతిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఆఫీస్ కి కాకుండా హాస్పిటల్ కి వెళ్తుండటంతో కళావతి గారికి ఏమైనా హెల్త్ ఇష్యూనా అని చెప్పేసి రాజ్ కి అయితే మొత్తానికి అనుమానం అయితే వస్తుంది. ఇక హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ లో ఏవో పనులు ఉండటంతో అకాలజీ డిపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి కావ్య అయితే వస్తుంది. ఇక ఆమెను ఫాలో అవుతూ వచ్చిన రాజ్ అయితే కావ్య ఆంకాలజీ డాక్టర్ ను కలవడానికి రావడంతో ఇక ఒక్కసారిగా అనుమానం వస్తుంది రాజ్ కి అయితే. ఆంకాలజీ అంటే క్యాన్సర్ కదా, కళావతి గారు ఎందుకు ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మొత్తానికి డౌట్ అయితే వస్తుంది రాజ్ కి. బేబీ హెల్తీగానే ఉందని రేపు మరికొన్ని టెస్టులు చేయించాలి అని కావ్యతో అంటుంది. ఇక కావ్యతో డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక మరోవైపు వీరి మాటలు దొంగచాటుగా విన్న రాజ్ అయితే కళావతి గారికి ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసుకుంటాడు. నిజానికి అది కన్ఫర్మ్ అయ్యి 2 నెలలు కావస్తున్నా సరే ఎందుకు నిర్లక్ష్యం చేశామని కావ్యపై మండపడుతుంది డాక్టర్. ఇక దాంతో రాజ్ అయితే శాలువా వేసుకుని చాలా బాధపడిపోతాడు. హాస్పిటల్లో రాజుని చూసిన కావ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఇక కావ్య వెళ్ళిపోతూ ఉండగా రాజ్ అయితే ఆగమంటాడు. దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
నాకు కనిపించకుండా నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా? ఇంకా ఎన్ని రోజులు నాకు విషయం తెలియకుండా దాచిపెడతారని రాజు అడగడంతో కావ్య షాక్ అవుతుంది. నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాచారు? నాకు నిజం చెప్తే మిమ్మల్ని అపార్థం చేసుకుంటానని భయపడ్డారని నిలదీస్తాడు రాజ్. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఉండే ఉంటుందని ఆ రోజు డౌట్ వచ్చింది. కానీ అది ఎంత బలమైన కారణమని ఇప్పుడే తెలిసిందని చెప్పేశాడు రాజ్ అనడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు ఆ గదిలో నుంచి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది మీరు క్యాన్సర్ అని అనడంతో ఇక క్యాన్సర్ వచ్చింది కదా అని చెప్పేసాడు రాజ్ అనడంతో కావ్య ఒక్కసారిగా వాక్ అవుతుంది. ఇక కావ్య ఒక్కసారిగా ఆంకాలజీ బోర్డు వంక చేసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ గదిలో నుంచి రావడంతో నాకు క్యాన్సర్ వచ్చిందని బాధపడుతున్నారని చెప్పేసి అనుకుంటుంది. మిమ్మల్ని నేను కాపాడుకుంటానని అందరిలాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదు, చివరి వరకు తోడుగా ఉంటానని చెప్పేసి అంటాడు రాజ్. ఇన్ని రోజులు కూడా ఈ బాధను మీ గుండెలో దాచుకొని ఈ బరువును ఒంటరిగా అనుభవిస్తున్నారని చెప్పేసి అంటాడు. నాకు క్యాన్సర్ అని మీకు ఎలా తెలుసని కావ్య నిలదీస్తుంది. ప్రేమించిన వాడికి మనసులో ఉన్న బాధ మొత్తం కనిపిస్తుందని చెప్పేసి అంటాడు. మీరు కొద్ది రోజుల్లో చనిపోతారా? నన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా జీవితం అన్యాయం అయిపోతుందనే కదా ఆలోచించి నా ప్రేమను తిరస్కరించారని చెప్పేసి అంటూ ఇక మొత్తానికి రాజు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాడు. చూడండి, నాకు క్యాన్సర్ కాదు కదా, కనీసం బీపీ షుగర్ కూడా లేవు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక దాంతో రాజ్ చాలా బాధపడతాడు. కావ్య కోసం అపర్ణ ఎదురు చూస్తూ ఉంటుంది. మరో పక్క ఇక ఇంతలో ఇంద్రాదేవి వచ్చేది అడుగుతుంది కావ్య హాస్పిటల్ కి వెళ్ళిందని, దానికోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటుంది అపర్ణ. హాస్పిటల్ కి వెళ్ళడం ఏంటి, ఏమైంది దానికి అని చెప్పేసి అడుగుతుంది ఇందిర. కడుపుతో ఉంది కదా, బిడ్డకి టెస్టులు చేయించి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్ళిందని చెప్పేసి అంటుంది అపర్ణ. ఇక ఇంతలో కావ్య రావడంతో డాక్టర్ ఏమన్నారు, బిడ్డ బాగానే ఉందని చెప్పేసి అడుగుతుంది అపర్ణ. అంతా నా బాగానే ఉందని, ప్రాబ్లం ఏం లేదని కావ్య చెప్తుండగా ఇక రాజు వచ్చి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి అంటాడు. నిజం నిప్పు లాంటిది, కళావతి గారే అనుకున్నా సరే మీరు కూడా నన్ను చీట్ చేశారని మండిపడతాడు రాజ్. మీరు చెప్పకపోయినా సరే నాకు నిజం తెలిసిపోయిందని, కళావతి గారు నా ప్రేమ ఎందుకు రిజెక్ట్ చేశారో తెలిసిపోయిందని చెప్పేసి అంటాడు రాజ్. ఇక మాటలతో ఇందిర ఆపరణలు ఇద్దరు కూడా షాక్ అయి చెప్పబోతూ ఉండగా ఆయనకేమీ తెలియలేదు, మీరేం చెప్పొద్దని వాళ్ళిద్దరికి అలర్ట్ చేస్తుంది కావ్య. అసలు నీకు తెలిసిన నిజం ఏంటని ఇందిరాదేవి అడగ్గా కళావతి గారికి క్యాన్సర్ అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నేనుండగా కళావతి గారిని సుమంగలిగానే పంపిస్తానని చెప్పేసి అంటాడు రాజ్. మీకు క్యాన్సర్ ఉందని అది తెలిసి నేను ఎక్కడ బాధపడతానేమోనని కళావతి గారు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి అంటాడు. మీరు క్యాన్సర్ డాక్టర్తో మాట్లాడటం చూశానని రాజ్ చెప్పడంతో తను నా ఫ్రెండ్ అంటుంది కావ్య. మీకు ఇప్పుడే నిజం చెప్తాను, డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడిస్తుంది. ఇంతలో తన ఫోన్ లిఫ్ట్ చేయడంతో నా బాడీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, హెల్త్ గురించి ఏమన్నా ఇప్పుడు నేను ఏమన్నా బాధపడాలని చెప్పేసాడు. ఇక కళావతి అడిగేసరికి ఇప్పుడు నీకేమైంది కావ్య, అంతా బాగానే ఉన్నావు కదా, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసాడు. ఆ డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఇప్పటికైనా అర్థమైందా, నాకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, గురించి మరి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఊహించుకోవద్దు, అర్థమైందని చెప్పేసాడు. కావ్యత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అపర్ణ ఇంద్రాదేవి కూడా చివాట్లు పెట్టేస్తారు. ఇక దాంతో రాజ్ సైలెంట్ గా తిరిగి మళ్ళీ యామిని దగ్గరికి అయితే వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే అదో రోజు నైట్ సడన్ గా అప్పు కూడా తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అయితే తెలుస్తుంది. ఈ విషయం ఎట్టైనా గుడ్ న్యూస్ కళ్యాణ్కి అయితే చెప్తుంది. నాకు పుల్లకి ఏమైనా తినాలనిపిస్తుందని చెప్పేసాడు. అప్పు అనడంతో కళ్యాణ్ షాక్ అయిపోతాడు. నీకు పుల్లకి ఏమైనా తినాలి అనిపిస్తే కిచెన్ లోకి వెళ్ళి కేజీలు చింతపండు ఉంది కదా, తినొచ్చు కదా అని చెప్పేసాడు. కళ్యాణ్ అనడంతో నాకు ఇంకా వేరేవి కూడా తినాలనిపిస్తుంది కానీ ఏంటో అప్పు చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్కి అయితే డౌట్ వస్తుంది. పుల్లకి నీకు ఏమన్నా తినాలని అనిపిస్తుందంటే అంటే నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావా, నేను తండ్రిని కాబోతున్నా అని చెప్పేసాడు. కళ్యాణ్ అడిగేసరికి అవును అని చెప్పేసి అంటుంది అప్పు. దాంతో కళ్యాణ్ చాలా ఆనందపడిపోతాడు. ఇక వెంటనే గబాబా హాల్లోకి వచ్చి అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పేస్తాడు. దాంతో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కానీ ఇదంతా చూస్తున్న రుద్రాని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. మీరందరూ కూడా ఇలా సంతోషంగా ఉంటే నేను అలా చూస్తూ ఊరుకుంటానని చెప్పేసి అనుకుంటుంది. ఇక తర్వాత అప్పు అయితే కాబోతుందని తెలిసి కళ్యాణ్ చాలా ఆనందపడిపోతాడు. పుల్లకి ఏమైనా తినాలనిపిస్తుందని చెప్పేస్తుండడంతో వెంటనే మామిడికాయలు కొనిచ్చి మరీ ఇస్తారు. ఇక దాంతో మామిడికాయలు కట్ చేసి మరి దాని లక్ష్మి చాలా ఆనందంగా అప్పును తినమని అయితే ఇస్తుంది. ఇక బయట కళావతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను కూడా తల్లిని కాబోతున్నాను, ఈ విషయాన్ని నేను మీతో కలిసి సంతోషంగా పంచుకోవాలి అనుకున్నాను, కానీ జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసాడు. రాజన్ తలుచుకుంటూ కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మామిడికాయ ముక్కలు తీసుకున్న అప్పు అయితే కావ్య దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. కానీ నీకు తినాలనిపిస్తుంది కదా, కడుపుతో ఉన్న వాళ్ళకి పుల్లకి ఏమైనా తినాలనిపిస్తుంది కదా, ఇవి కూడా తిను నీకోసం అని చెప్పేసాడు. అప్పు ఇవ్వడంతో ఇక కళావతి ఆడిని తీసుకుని తినబోతుంది. ఇంతలో రుద్రాణి అయితే వస్తుంది. ఏంటి నువ్వు కడుపుతో ఉంది అప్పు కదా, మరి నువ్వెందుకు తింటున్నావు అంటే నువ్వు కూడా కడుపుతో ఉన్నావా అని చెప్పేసాడు. ఇక రుద్రాణి అడిగేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కడుపుతో ఉన్న వాళ్ళే తినాలా ఏంటి, పక్క వాళ్ళు కూడా తినొచ్చు, కావాలంటే నువ్వు కూడా తిను అని చెప్పేసాడు. మామిడికాయ ముక్కలు రుద్రానికి ఇచ్చి కావ్యని తీసుకుని అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అలానే అప్పు కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడక ఇప్పుడే అసలు ఆ రుద్రానికి మన మీద అనుమానంగా ఉంది. కొన్ని రోజులు ఎలాగైనా మనం ఈ కడుపును దాచుకోలేం, కాకపోతే రోజులు పెరిగే కొద్దీ బిడ్డ పెరుగుతుంది కదా, ఆ తర్వాత పరిస్థితి ఏంటి,
నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు, బావకి ఎలా నిజాన్ని చెప్తావు, తనకు గతాన్ని ఎలా గుర్తు చేస్తావు, నువ్వు గనక ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బావ కనుక తెలిస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసాడు. ఇక అప్పు కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇందులో వీళ్ళ మీద డౌట్ వచ్చిన రుద్రాని వీళ్ళ వెనకాలే వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రుద్రాని అదే అమ్మ కళావతి, నువ్వు నిజంగానే తల్లివి కాబోతున్నావా, నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది. నువ్వు రాజ్ ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, రాజ్ ప్రేమను నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేదా అని నేను ఇప్పటి వరకు షాక్ లో ఉన్నాను. దానికి బలమైన రీజన్ ఏదో ఉందనుకున్నాను, అది ఇదే అన్నమాట. దీన్ని మట్టుకు నేను ఎలాగైనా అడ్వాంటేజ్ గా వాడుకోవాలి. నువ్వు గనక తల్లయ్యి బిడ్డను కనేస్తే వారసుడు వాళ్ళు వచ్చేస్తే ఈ ఆస్తి మొత్తం నాకు నా కొడుకు ఏమొస్తుంది, అలా మాత్రం ఎప్పటికీ జరగకూడదని చెప్పేసాడు. వెంటనే రుద్రాని అయితే యామిని కాల్ చేసి చెప్తుంది, యామిని నేను నీకు ఒక ఇంట్రెస్ట్ విషయాన్ని చెప్పనా, అసలు కళావతిని ఆ కావ్య రాజ్ ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా నేను మిమ్మల్ని అసలు ప్రేమించడం లేదు అని రాజ్ని ఎందుకు బాధ పెట్టిందో తెలుసా. ఆ కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్, తల్లి కాబోతుంది. అందుకే ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పకుండా సీక్రెట్ గా దాచిపెట్టింది. రాజ్ కనుక ఒకవేళ తన ప్రేమను యాక్సెప్ట్ చేశాడు అంటే తను ప్రెగ్నెంట్ అయిన తెలిస్తే రాజ్ చాలా బాధపడతాడు కదా. ఆ ప్రెగ్నెంట్ కి నాకు ఏంటి సంబంధం అని చెప్పేసాడు. రాజ్ లో మళ్ళీ అనుమానాలు మొదలవుతాయి. అందుకే ఆ కావ్య యాక్సెప్ట్ చేయలేదు రాజ్ ప్రపోజల్ ని. బట్ నువ్వు ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని రాజ్ కి కావ్య మీద లేనిపోని అనుమానాలు కలిగించి వాళ్ళిద్దరిని మళ్ళీ దూరం చేసి రాజుని సొంతం చేసుకోవాలి, అర్థమైందని చెప్పేసాడు. మొత్తానికి యామినికి సలహా ఇస్తుంది రుద్రాణి. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే మొత్తానికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రుద్రాణి అయితే తెలుసుకోబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బ్రహ్మపురి సీరియల్ డైలీ ఎపిసోడ్స్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.